ఈ లాస్ట్ 25 days లో ఇండియాలో జరిగిన మూడో ఇన్సిడెంట్. ఈ లిస్ట్ లో ఫనుమంతు ఇస్ థర్డ్. ఫనుమంతు కన్నా ముందే ఒక ఇద్దరు యూట్యూబర్స్ యూట్యూబ్ లైవ్ లో కాంటెంట్ కోసం చిన్న పిల్లలని అబ్యూస్ చేస్తూ చిన్న పిల్లల మీద సెక్షువల్ కామెంట్స్ పాస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు లాగానే రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. చెప్తున్నా కదా, ఒక లైన్ ఉంటుంది అండ్ ఆ లైన్ ని ఎవరు ఎప్పుడు దాటొద్దు. అండ్ ఐ ఆనెస్ట్లీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ పీపుల్ హూ టాక్ అబౌట్ సచ్ థింగ్స్ అండ్ అది కూడా యూట్యూబ్ లైవ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ హ్యూజ్ ఆడియన్స్. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. పాన్ కి అడిక్ట్ అయిపోయి అక్కడ చూసిన రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. సో ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయింది, నార్మలైజ్ చేసేసినారు. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్, అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలాంటివన్నీ అన్నమాట. అండ్ ఇలాంటి రిలేషన్షిప్స్ మీద కూడా సెక్షువల్ కామెంట్స్ అది కూడా నార్మలైజ్ చేసేస్తారా? ఈ క్వశ్చన్ మీరే మిమ్మల్ని అడగండి, మీరే దీనికి ఆన్సర్ ఇవ్వండి. కానీ వీళ్ళు పాస్ చేసిన కామెంట్స్ లో ఒక్కటి మాత్రం నిజం. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. ఇప్పటికీ మీ అందరూ యూట్యూబర్ ఫనుమంత్ ఏం చేస్తాడో తెలుసుకునే ఉంటారు. ఆ వీడియోస్ అన్ని మీరు ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. అతను ఫ్రెండ్స్ మాట్లాడిన దారుణమైన మాటలు అన్ని కూడా వినే ఉంటారు. He went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. ఫ్యూ డేస్ బ్యాక్ ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఇంకొకటి జరిగింది అండ్ దాని గురించి స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టిన. అండ్ ఆ స్టోరీ ఎవరి గురించో అది కూడా నేను తర్వాత మీతో మాట్లాడతాను. వెల్, కమింగ్ టు ద పాయింట్, ప్రణీత్ హనుమంతు అండ్ తన ఫ్రెండ్స్ అన్అపాలజెటిక్ వేలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాళ్ళ మెంటల్ ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ ఒక నార్మల్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ని సెక్షువల్ గా ట్రీట్ చేస్తూ వీళ్ళు మాట్లాడే మాటలు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగానే చాలా చాలా దారుణం అండ్ ప్యూర్లీ డిస్గస్టింగ్. నేనేమనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. అండ్ ఆనెస్ట్ గా దీన్ని ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ అంటారో వాళ్ళే చెప్పాలి. మనం ఇంటర్నెట్ లో చేసే పనులన్నిటికీ ఒక థిన్ లైన్ అనేది ఉంటది. ఏ క్రియేటర్ అయినా సరే అది దాటకుండా చూసుకోవాలి. అవన్నీ దాటి అలాంటి కంటెంటే చేస్తాను అంటే నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ కూడా వస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కర్మ విల్ హిట్ యూ బ్యాక్ వన్ డే అండ్ సమ్ డే యుల్ ఎండ్ అప్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్ ఫర్ దాట్. ఒక ఫేమస్ మూవీ నుంచి చాలా పాపులర్ కొటేషన్ ఉంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. ఈ కొటేషన్ అన్నది ఒక సినిమాలో డైలాగే కాదు, రియల్ లైఫ్ లో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాక్టికల్ గా అప్లికబుల్ లైన్ ఇది. లిటరల్ గా ఇది చూసినప్పుడు నాకు ఒక అమ్మాయి లాగానే కాకుండా ఒక యూట్యూబర్, ఒక కాంటెంట్ క్రియేటర్ లాగా కూడా చాలా భయం వేసింది. And I honestly felt very sad because this is not at all acceptable. Anyway, general ga audience andaru ela influence aitaro oka chinna example tho meeku chupista. Fanumantu and tana friends ilanti extreme comments pass chesindi oka YouTube live stream lone. And ee annitlo the most devastating part entante veelu chese comments ki live lo unna audience li lagatam. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter section. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. అప్పుడు దాంట్లో కొంతమంది ఆడియన్స్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రణీత్ హనుమంతు ఆ కామెంట్ కి చదవాలని బాగా స్వాగ్ చూపిస్తూ వీళ్ళ టేస్ట్ కి తగ్గినట్టు దారుణమైన కామెంట్స్ చేయడం, ఆ కామెంట్స్ ని వీళ్ళు చదవటం అండ్ దాని మీద దారుణంగా రియాక్ట్ అవ్వడం. ఇఫ్ యు వాంట్ ఇట్ టు బి సెక్షువల్ ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇది ఆ మొత్తం కాన్వర్సేషన్ లో డార్క్ హ్యూమర్ అన్న కాన్సెప్ట్ తీసుకొని ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ని వాటి మీద అగ్లీ జోక్స్ వేస్తూ చాలా అంటే చాలా నార్మలైజ్ చేసేసినారు. ఎంత నార్మలైజ్ అయిపోయిందంటే కామెంట్ పెట్టేవాడి కాన్షియస్నెస్ కూడా లేకుండా అయిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఇంకొక ఇన్సిడెంట్ లో ఒక ఫాదర్ తన 2 years డాటర్ ని ఒక బాత్ టబ్ లో స్నానం చేపిస్తుంటే ఆఖరికి దాని మీద కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేసినారు. అంటే చిన్నప్పుడు ఎవరు స్నానం చేపియకుండానే అందరు పెద్దోళ్ళు అయిపోయారా? సిక్ పీపుల్ మీరందరూ, సిక్ మైండ్స్. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. ఫనుమంతు చేసే కాంటెంట్ ఇస్ మోస్ట్లీ రివాల్వింగ్ అరౌండ్ మూవీస్,
మీమ్స్ అండ్ రియాక్షన్స్. అండ్ ఇలాంటి కాంటెంట్ మొత్తం చూసే వాళ్ళు టీనేజర్స్, బేసిక్లీ యంగ్ మైండ్స్. అండ్ అలాంటి యంగ్ మైండ్స్ ఇలాంటి కాంటెంట్ ని చూసినప్పుడు మిస్లీడ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలాంటి కామెంట్స్ పాస్ చేయడం ఒక చిన్న విషయం అస్సలు కాదు. ట్రోల్స్ కి, రోస్ట్ కి, సర్కాజం కి, డార్క్ హ్యూమర్ కి అండ్ మీరు చేస్తున్న పనులన్నిటికీ ఫస్ట్ మీరు వెళ్ళి మీనింగ్ తెలుసుకోండి. ఈ లాస్ట్ 25 days లో ఇండియాలో జరిగిన 3వ ఇన్సిడెంట్. ఈ లిస్ట్ లో ఫనుమంతు ఇస్ థర్డ్. ఫనుమంతు కన్నా ముందే ఒక ఇద్దరు యూట్యూబర్స్ యూట్యూబ్ లైవ్ లో కాంటెంట్ కోసం చిన్న పిల్లలని అబ్యూస్ చేస్తూ, చిన్న పిల్లల మీద సెక్షువల్ కామెంట్స్ పాస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు లాగానే రెడ్ హ్యాండెడ్ గా దొరికినారు. అండ్ ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మీరు చూస్తున్న అమ్మాయి పేరు కువారి బేగం. యూట్యూబ్ లో పిల్లల గురించి తిను ఏం మాట్లాడిందో వినండి. बेगम भाई मारने की ट्रिप्स ट्रिक्स ट्यूटोरियल वीडियो. एक छोटा बच्चा ढूंढो, ठीक है? छोटा बच्चा जिसके दांत ना हो. पहले देखो कि तुम्हारे आसपास कौन सा न्यूबॉर्न बेबी है, और फिर बस you just have to take that kid and do something. This type of content is very, very dangerous to growing children, especially youngsters. Not so sorry, but if I would have tried it. ఐఎమ్ వెరీ సారీ. ఈ లైన్ ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇట్ ఈస్ హారిబుల్. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా అంటే చాలా వల్గర్ విషయాలు మాట్లాడింది తను లైవ్ లో. సోచో బినా దాత్ కా. ఓహో. దీనితో మీకు టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంది ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఇలాంటి కాంటెంట్ పిల్లలు చూస్తున్నారంటే ఇంకా పేరెంట్స్ కి దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, పిల్లల దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడం. అండ్ అది చేసిన తర్వాత కూడా పిల్లలు ఆగుతారు, చూడరు అని నమ్మకం కూడా లేదు. ఈ లైవ్ జరిగిన 2 రోజుల తర్వాత పోలీసులు వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసినారు. అండ్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి తను ఒక చిన్న పిల్ల కాదు. అండ్ షీ ఇస్ నాట్ అండర్ 18 years. షీ ఈస్ అ గ్రోన్ అడల్ట్. అండ్ 1 week బ్యాక్ జరిగిన ఇంకొక కేస్. ఈ యూట్యూబర్ పేరు నియో అండ్ హి హస్ ఆల్మోస్ట్ 7 lakh subscribers. తనేం చేశాడో లైవ్ స్ట్రీమ్ లో చూడండి. I didn't know if I will come out. I should have not your mom. You small. You small. Bro, you can't you even small. because... Small. Do you have small? I would have fought. ఎంత హారిబుల్ ఉందో చూసినారా? ఇతను ఏ ఆర్గనైజేషన్ తోని అసోసియేటెడ్ ఉన్నారో వాళ్ళు ఇతన్ని ఆ ఆర్గనైజేషన్ నుంచి తీసేయడం జరిగింది. Deep throat. I put. అండ్ ఇతని మీద చాలా పాపులర్ సోషల్ యాక్టివిస్ట్ ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసినారు. బట్ తిను చేసింది చిన్న విషయం అస్సలు కాదు. సరదాగా ఫన్ కోసమో లేకపోతే ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా ఇంటర్నెట్ లో పిల్లలని సెక్షువలైజ్ చేసి అబ్యూస్ చేయడము అండ్ జనాలందరూ దాన్ని చూసి నవ్వటము, దాంతో ఎంటర్టైన్ అవ్వడం, ఇలాంటి విషయాలు అసలు కామన్ అవ్వకూడదు. అండ్ వీళ్ళు ముగ్గురు చేసిన పని చాలా డేంజరస్. చెప్తున్నా కదా, ఒక లైన్ ఉంటుంది అండ్ ఆ లైన్ ని ఎవరు ఎప్పుడు దాటొద్దు. అండ్ ఐ ఆనెస్ట్లీ డోంట్ understand what is the mental stability of people who talk about such things, and adi kuda YouTube live lo in front of a huge audience. Bro, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. పాన్ కి అడిక్ట్ అయిపోయి అక్కడ చూసిన రియల్ లైఫ్ లో కూడా జరుగుతది అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. అండ్ అలాంటి కామెంట్స్ పాస్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కళ్ళు ఎంత దారుణంగా మూసుకొని పోయి ఉన్నాయంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద నేను ఇష్టం వచ్చింది మాట్లాడేస్తా, నేను ఎలా కావాలంటే అలాంటి కామెంట్స్ చేసేస్తా అని అంటే ఇంటర్నెట్ లో అలాంటి పని ఎవరు చేసినా రాంగ్. జనాలు చూస్తూ కూర్చోరు. సమ్ హౌ పీపుల్ విల్ డ్రాగ్ యూ అవుట్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు పే అ ప్రైస్ ఫర్ దిస్. ఒక డెకేడ్ ముందు 10 years బ్యాక్ డ్రింకింగ్ అనేది నార్మల్ అస్సలు కాదు. ఇప్పుడు డ్రింకింగ్ అనేది ఒక న్యూ నార్మల్. స్మోకింగ్, వేపింగ్ అనేది నార్మల్ కాదు, ఇప్పుడు అది కూడా నార్మల్ అయిపోయింది. డ్రగ్స్ అనేది అప్పుడు నార్మల్ కాదు, ఇప్పుడు కూడా నార్మల్ కాదు. బట్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ బికాస్ దే హావ్ టేకెన్ సీరియస్ యాక్షన్స్ అపాన్ ఇట్. అండ్ డ్రగ్స్ లాంటి విషయం కూడా ఇండియాలో నార్మలైజ్ చేసేస్తే ఇండియన్ కల్చర్ కూడా యుఎస్ లాగా అయిపోతుంది. వెల్, కమింగ్ టు ద పాయింట్, ఒక 10 years బ్యాక్ బూతులు అనేది కూడా నార్మల్ కాదు, బట్ ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది. ఎంత నార్మలైజ్ అయిపోయిందంటే యూట్యూబ్ కాంటెంట్ లో అవసరమైతే బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి అవసరం లేకపోయినా బూతుల్ని కాంటెంట్ చేసుకునే వాళ్ళ దగ్గర వరకు బూతులు అనేది నార్మల్ అయిపోయింది. సినిమాలలో చూస్తున్నాం, ఓటీటీ సిరీస్ ఇవన్నిట్లో చూస్తున్నాం ఈ మధ్య. ఇంకా పొలిటీషియన్స్ మాట్లాడే బూతులు అయితే
చాలా దారుణం. సో ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయింది, నార్మలైజ్ చేసేసినారు. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్, అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలాంటివన్నీ అన్నమాట. అండ్ ఇలాంటి రిలేషన్షిప్స్ మీద కూడా సెక్షువల్ కామెంట్స్ అది కూడా నార్మలైజ్ చేసేస్తారా? ఈ క్వశ్చన్ మీరే మిమ్మల్ని అడగండి, మీరే దీనికి ఆన్సర్ ఇవ్వండి. అండ్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని ఎందుకన్నానంటే, మన దగ్గర ఒక నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు నీ కాంటెంట్ నచ్చి నీ దగ్గరకు వచ్చారు, కానీ నీ కాంటెంట్ ని వాళ్ళందరూ చూసేటప్పుడు ఏ టాపిక్స్ మీద నువ్వు నీ ఆడియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ఏ విధంగా మోటివేట్ చేస్తున్నావు అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. I would like to give this message to any upcoming YouTubers or any YouTubers who are currently on this platform. Being an influencer comes with immense amount of responsibility. Oka content creator laga oka respectful behavior ni promote cheyandi and do not entertain such kind of comments. That way valaku telustundi that this kind of behavior is not tolerated. Ilanti incidents చూసినప్పుడే కదా అర్థమయ్యేది why right education is more important than education అని. కానీ వీళ్ళు పాస్ చేసిన కామెంట్స్ లో ఒక్కటి మాత్రం నిజం. I'm going from stream to jail after this conversation with Praneeth and DNR bro. ఇది ఇంత సివియర్ గా ఉంది కాబట్టి యాక్టర్స్ లైక్ సాయి ధర్మతేజ్, అడవి శేష్ అండ్ మంచు మనోజ్ ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యి మన తెలంగాణ సీఎం మిస్టర్ రేవంత్ రెడ్డి సార్ గారికి ట్యాగ్ చేసినారు. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ మన సీఎం గారితో ఈ మ్యాటర్ మీద రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ చాలా న్యూస్ ఛానల్స్ ఈ మ్యాటర్ ని కవర్ చేసింది. ఇది వాళ్ళకి కాదు, యూట్యూబ్ లో కొంతమంది ఇది నా ఛానల్, నా ఆడియన్స్, నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా, నేను ఏది కావాలంటే అది మాట్లాడేస్తా అని అనుకునే ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఇది ఒక లెసన్. సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మొత్తం టాక్సిక్ కల్చర్ కి ఎలా ఆపాలో అన్ని ఐడియాస్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. I'll see you all in the next video. Until then, drink water, hug your mother and have a nice day.